న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దూదిమెట్ల బాలరాజ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దూదిమెట్ల బాలరాజ్ షాద్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ అభివృద్ధిలో మన్నె శ్రీనివాస్ రెడ్డి కృషి ఎంతో ఉందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో పాలమూరు యూనివర్సిటీ నిధుల విషయంలో గాని, ముస్లిం మైనారిటీ నిధుల విషయంలో గాని, ఎత్తిపోతల పథకం కోసం ఎన్నో నిధులను కేంద్రం ద్వారా తీసుకువచ్చి ఖర్చు చేశారని అన్నారు. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది అంటే రేవంత్ రెడ్డి నైతికంగా ఓటమిని ఒప్పుకున్నట్టే కదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, వంకాయల నారాయణ రెడ్డి, కౌన్సిలర్ అడ్డు, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ కోసం నువ్వు చేసిన పని ఎందుకు చెప్పు రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గొప్ప పని చేసిండు. రోజు చేసిండు చంద్రబాబు సంకల్పం పెట్టుకొని రోజు తెలంగాణ వస్తుంటాను. నేను చేసిన గొప్ప పని ఇదే. ఈయన చేసిన గొప్ప పని ఈయన కూడా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏం పని చేసిండు? ఇంకా